ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. భీమా, కృష్ణా నదులు ప్రవాహ ఉధృతికి నదీ తీర ప్రాంతాలను చుట్టుముడుతోంది. దీంతో నారాయణపేట జిల్లాలో వరద నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. అధికారులు ముందు జాగ్రత్తగా ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కృష్ణా, భీమా నదుల ప్రవాహ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదీ తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భీమా నది నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద, కృష్ణా నది నుంచి 1 లక్ష క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీంతో కృష్ణా, భీమా సంగమ ప్రాంతం దగ్గర వరద ప్రవాహం సముద్రాన్ని తలపిస్తోంది. తంగిడి వద్ద కృష్ణా, భీమా నదుల సంగమం దగ్గర దత్త భీమేశ్వర ఆలయానికి వరద తాకింది. ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. అలాగే గుడెబల్లూరు పరిధిలోని వాసునగర్ క్యాంపులోని జనావాసాలను వరద నీరు ముంచెత్తుతోంది. నదుల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. జనం మూటాముల్లే సామాన్లు సదురుకొని పశువులను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న సుకూర్ లింగంపల్లి, కుసుమూర్తి, తంగిడి, కృష్ణా, హిందూపూర్ గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపర్లు, ప్రజలు ఎవరూ నదిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. కుసుమూర్తి కానీ, తంగిడి కానీ, కృష్ణ కానీ, హిందూపూరు, అలాగే మన క్యాంప్స్ ఉన్న వాసునగర్, మారుతినగర్లో అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసినాము. ఈ మత్స్యకారులు కానీ, రైతులు కానీ, ఈ మత్స్యకారులు చేపలు పట్టడానికి కానీ, అలాగే రైతులు కానీ ఏమైనా బోరు మోటార్ విషయంలో కానీ నదిలోకి వెళ్లకుండా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినాము. కృష్ణా, భీమా నదుల వరద దాటికి జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఈ సీజన్లో అత్యధికంగా ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు దాటింది. జూరాల ప్రాజెక్టులోకి 5,27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 5,29,552 క్యూసెక్కుల వరద నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు.